ప్రజలు ప్రభుత్వాల డబ్బులతో స్థలాలు కట్టుకోం కదా, కొండలు బీచ్లు కొట్టేసి. రైట్, మళ్ళీ వస్తాను కిరణ్ గారు. చంద్రశేఖర్ గారు, సో ఇక్కడ ప్రధానంగా ఒక అంశం, చంద్రశేఖర్ గారు ఇదే వేదికల మీద అనేక సందర్భాల్లో మీరు కూడా బల్లలు కొట్టి మరి 175కి 175 సాధిస్తామని చెప్పిన చంద్రశేఖర్ గారు సైతం ఈరోజు మీరు ఎమ్మెల్యే అయ్యారు. కానీ ప్రతిపక్ష హోదా కోసం మీరు ఈరోజు గొంతెత్తి ప్రశ్నిస్తున్న పరిస్థితి అంటే 175 కొడతామన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనే పరిస్థితికి వచ్చిందంటే బాధ అనిపించట్లేదా చంద్రశేఖర్ గారు? సార్, జరిగినటువంటి ఎలక్షన్స్ మీద ఫలితాల మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఓకే, అవి అనేక సార్లు మేము వ్యక్తపరిచాం. ఏ అనుమానాలు ఉన్నా కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత, చేసేటటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది? కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలకి. కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఎన్డీఏ కూటమి యొక్క జేబు సంస్థలుగా మారిపోయిన తర్వాత మనం ఎంత గగ్గోలు పెట్టినా నిజాలు బయటికి రావు. మనం ఎంత చెప్పినా చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టుగానే ఉంటుంది తప్ప ఇంకోటి కానే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. మన కిరణ్ రాయల్ గారు వారు మాట్లాడేటటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే 175 నియోజకవర్గాలకి జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసి అద్భుతమైనటువంటి విజయాన్ని 175లో గెలిచిన విధంగా ఏదో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి 175లో గెలిచినట్లుగా, బీజేపీ పార్టీ 175లో పోటీ చేసి గెలిచినట్టుగా ఈ వితండవాదం, వింతవాదం వాపుకుంటే మంచిది. వారి మూడు పార్టీలు కలిపితే వారు సాధించినటువంటి ఓట్లు మాకొచ్చిన దానికన్నా 20 లక్షలు మాత్రమే. ఈ రాష్ట్ర జనాభా దాదాపు 6 కోట్ల మంది జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో వారికి మాకు ఉన్నటువంటి వ్యత్యాసం 20 లక్షల ఓట్లు మాత్రమే అనేది గమనించుకోవాలి. తెలుగుదేశం పార్టీ 2014లో గెలిచిన తర్వాత 2014 నుంచి 2019 వరకు చేసినటువంటి దుర్మార్గాలకి, దాష్టికాలకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో వారికి వచ్చినటువంటి పర్సెంటేజ్ 39.17%. మాకు ఈరోజు వచ్చినటువంటి పర్సెంటేజ్ 39.37%. అంటే వారికన్నా 0.3% ఒంటరిగా వచ్చింది. ఇది గమనించాలి మీరు, ఒంటరిగా వచ్చింది గమనించాలి. సీట్ల విషయంలో కూడా కరెక్ట్. మేమేమంటున్నాం, ఏదైనా కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఆహ్వానిస్తున్నాం. గతంలో పార్లమెంటు సాక్షిగా మీరు పొందినటువంటి ప్రతిపక్ష హోదా, మీరు పొందింది భిక్షం అయితే, మీరు పొందింది తప్పుడు విధానం అయితే ఇప్పుడు దాని గురించి మాట్లాడండి. 1984 గురించి చెప్పాను, ఢిల్లీ గురించి చెప్పాను, తెలంగాణ అసెంబ్లీ గురించి చెప్పాను, అలాగే పార్లమెంట్లో గత 2015-19 గురించి చెప్పాను. వీటి గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం ఉంటే, నిబంధనలు ఉంటే వాటి గురించి మాట్లాడండి. ఇవి కాకుండా వర్మ గారు ఆరోగ్యశ్రీలో బకాయిలు ఉన్నాయి అన్నారు. రైట్, బకాయిలు ఉన్నాయి. ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మీరు పారిశుద్ధ్యం ఇవ్వకపోతే, 20 రోజుల నుంచి పట్టించుకోకపోతే డయేరియాలు రాకేం చేస్తాయి? ఇప్పుడు డయేరియా వస్తే గత పరిపాలనలో చేసినటువంటి తప్పులకి ఈ నెలలో డయేరియా వచ్చిందని చెప్పుకుంటున్నారంటే ఇంత దుర్మార్గంగా ఎలాగా? అంటే ఈ 3 నెలలు ఏ వ్యవస్థనైనా నడవనిచ్చారా? ఏ పథకాన్నైనా ప్రజలకు ఇవ్వనిచ్చారా? ప్రజలకు వచ్చేటటువంటి పథకాలని అడ్డుకుంది ఎవరు? ఇవన్నీ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ముఖ్యంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యంగా లేవనెత్తినటువంటి అంశాలు ఏంటి? వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మహిళల అపహరణ గురించి గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు 32,000 మహిళలు మిస్ అయ్యారన్నారు. దాని గురించి మీరు ఏం తీసుకుంటున్నారో చర్యలు, దాని గురించి వివరించండి. పేదలు చాలా మంది ఉన్నారు, అమాయకమైనటువంటి ప్రజలు పొట్టకూటి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వారి కోసం ఏం నిర్ణయాలు తీసుకున్నారు? ఎలాంటి సిద్ధాంతాలతో ముందుకు వెళ్తున్నారు? ఇవి చెప్పకుండా దాడులు చేస్తాం, దోపిడీ చేస్తాం, ఇసుకని మా నాయకులకు కట్టబెడతాం, మద్యాన్ని మా నాయకులు మంచి మద్యాన్ని చేస్తామని సమయం తక్కువగా ఉంది. మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదని ఇదే చెప్తున్నాను. ఇదే కిరణ్ రాయల్ గారు వర్మ గారు మీ దగ్గరికి వస్తా. పాపం రాజకీయాల్లో వారు కూడా కొత్తగా వచ్చారు కాబట్టి
ఎవరైనా కానీ Conclude అసెంబ్లీకి చేసేయండి. పోవాలని అనుకోవడం అవును, అనేది అవును. సహజం. కళా ఖచ్చితంగా అసెంబ్లీలో మీరు చేసేటటువంటి దుర్మార్గాల్ని ప్రశ్నించేటటువంటి గొంతులు ఈ 11 మంది అవుతాం. మీరు ఏదైతే పథకాలను ప్రవేశపెట్టారో, ఏదైతే Yes. పథకాలు ఇస్తానని చెప్పారో ఇవ్వకపోతే నిలదీసేటటువంటి బాధ్యత మాపై ప్రజలు పెట్టారు. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన పోరాడతాం, ఖచ్చితంగా వెళ్తాం. Right. ఆ రోజు వెళ్ళలేదు ఎందుకని అంటున్నారు. Yeah. ఒక ప్రతిపక్ష నాయకుడిని బూతులతోటి చంపాలి అని తిట్టిన వ్యక్తిని మీరు స్పీకర్ గా పెడుతూ Okay. స్పీకర్ ని పలాని వ్యక్తిని పెడుతున్నామని చెప్పి కనీసం ప్రతిపక్ష నాయకుడికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, ప్రతిపక్ష పార్టీకి ఇవ్వకుండా మీ ఇష్టానుసారం మీరు చేసిన తర్వాత సో మనస్తాపానికి గురే వెళ్ళలేదు. సార్ ఇక్కడ మనస్తాపాలు ఏముంటుంది, మరి అందుకే కదా విధానపరమైనటువంటి అదే. తేడా ఉన్నప్పుడు Right, ఖచ్చితంగా right, వెళ్ళకుండా right, ఆగిపోతాం right, కదా. వర్మ గారు. మేమేం అడ్డుకోలేదు కదా Yeah, వారిని yeah, please. పెట్టడానికి. సమయం తక్కువ వర్మ గారు